అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో మైనర్ బాలిక హత్య కేసు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అలాగే మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడిన స్థానికులు, బాధితురాలి బంధువులు పట్టించుకోలేదు. పోలీసులను ఇంట్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. వారు ఈ కేసులో నిందితుడిగా ఉన్న కులవర్ధన్ను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 6 గంటలుగా కదిరి మదనపల్లి హైవేను దిగ్బంధించారు. ఈ ఘటనతో మదనపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో కూడా ఈయన పెద్ద ఉన్మాది అని, గతంలో కూడా అనేక నేరారోపణలు ఉన్నా కూడా మరి ఇంత పబ్లిక్ లో తిరుగుతా అంటే మరి ప్రజల మధ్యలో ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు? మరి ఎందుకు నిఘా పెట్టలేదు? ఎందుకంటే ఇక్కడ వేలాది మంది పొద్దున్నిద్రలేసే పొట్టకూడు కోసము, వాళ్ళ వృత్తుల కోసము పరిగెత్తి వెళ్ళిపోతారు. బిడ్డలు స్కూల్కి పంపించేసి ఏదో సాయంకాలం 6-7 వాళ్ళ ఇళ్ళకి వస్తారు. ఏమి వాళ్ళ బిడ్డలు చదువుకునే భరోసాతో వచ్చేస్తారు. కానీ ఇక్కడ చూస్తే ఈ రోజు జరిగిన సంఘటన చూస్తుంటే అసలు ఒక తల్లిగా నేనే చెప్తున్నా, ఇంకో తల్లి ఎట్లా స్కూల్ పంపించాలని ఈరోజు భయపడే పరిస్థితికి ఇలాంటి వాళ్ళు చూసి ఆడబిడ్డలు కన్ను వాళ్ళు ఏమైపోవాలి సార్? చెప్పండి. ఎస్పీ గారు రండి ఇక్కడ, చెప్పండి ఎక్కడ మీ చట్టం, ఎక్కడ మీ గవర్నమెంట్? ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, బాలిక హత్య కేసులో స్థానికుల డిమాండ్స్ ఏంటి? దీనికి సంబంధించి పోలీస్ అధికారులు ఏమంటున్నారు? కార్తీక్, అన్నమయ్య జిల్లా మదనపల్లి నీరుగట్టువారిపల్లిలో ఈరోజు ఉదయం నుంచి చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఈ యొక్క మైనర్ బాలిక రిషికప్రియ దారుణ హత్యకు సంబంధించి కారణమైనటువంటి కులవర్ధన్ను తక్షణమే మాకు అప్పగించాలి, బహిరంగ ఉరి శిక్ష వేయాలి, మైనర్ బాలికను ముక్కుపచ్చలారని చిన్నారని తన కామంతో అత్యాచారం చేసిన తర్వాత హత్య చేసి వాటర్ డ్రమ్లో పెట్టినటువంటి యొక్క ఘటనకు సంబంధించి పోలీసులు నిర్ధారించారు. ఈ యొక్క కులవర్ధన్ను తమకు అప్పగించాలంటూ పెద్ద ఎత్తున ఈ యొక్క స్థానికులైతేనేమి, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలైతే ఈ యొక్క సంఘటనా ప్రాంతానికి చేరుకుని పెద్ద ఎత్తున నిరసన గల వినిపిస్తున్నారు. సుమారు 8 గంటలుగా వారంతా కూడా ఆ యొక్క ప్రాంతంలో తిష్టవేసి ఈ యొక్క నిందితుడు కుటుంబాన్ని సంబంధించినటువంటి బంధువులపైన ఇప్పటికే దాడికి పాల్పడ్డారు. ఈ యొక్క కులవర్ధన్ అయితే తమకు అప్పగించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో సంఘటనా ప్రాంతంలో యొక్క సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే వాటర్ డ్రమ్లో ఆ చిన్నారిని పడవేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ బయట పెద్ద ఎత్తున గుంపుకున్నటువంటి స్థానిక ప్రజలు యొక్క బంధువులంతా కూడా ఆ కులవర్ధన్ను అప్పగించేంత వరకు తాము ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళనేయమంటూ అడ్డుకోవడం జరిగింది. సంఘటన ప్రాంతానికి ఈ యొక్క కడప జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి యొక్క ధీరజ్ కూడా అక్కడ రావడం, నచికేత్ విశ్వనాథ్ కూడా అక్కడ రావడం జరిగింది. ఇక మదనపల్లి సబ్ కలెక్టర్గా ఉన్నటువంటి కళ్యాణి కూడా అక్కడ రావడం జరిగింది. వారికి నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ యొక్క స్థానిక ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తున్నారు. ఈ యొక్క నరరూప రాక్షసుడు కామాంధుడైనటువంటి యొక్క కులవర్ధను తమకు అప్పగించి మరణశిక్ష విధించేంత వరకు కూడా తాము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదంటూ వారంతా కూడా పెద్ద ఎత్తున నిరసనగా వినిపిస్తున్నారు. సుమారు మదనపల్లి కదిరి జాతీయ రహదారిపై కూడా సుమారు 6 గంటలుగా వారంతా కూడా రోడ్డుపై బైఠాయించి మరోవైపు కొంతమంది నిరసనగా వినిపిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మూర్తి.